కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనంపై రెండు పార్టీల నాయకుల మధ్య డీల్ కుదిరిందని అన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. డీల్లో భాగంగానే కాళేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోళ్ల అవినీతి, ఫోన్ ట్యాపింగ్ విచారణ వ్యవహారాలు నీరుగారిపోతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం విచారణ గడువు తీరుతున్న కొద్దీ పెంచుతూ వస్తున్నారని చెప్పారు ప్రభాకర్. విచారణ నీరు కార్చేందుకే కాలయాపన చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో పరిపాలన పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కాలువలు కొట్టుకుపోయినాయి. అది ఇన్ని వేల కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్టు కూలటానికి కుంగటానికి కారకులు ఎవరు అని తేల్చే విషయంలో ఎందుకింత తాత్సారం జరుగుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఒకవైపున విచారణ గడువు పూర్తయినటువంటి సందర్భంలో ప్రతిరోజు కూడా ఇంకా కొంతమందిని విచారిస్తాం, కొంతమందికి సమ్మన్లు జారీ చేస్తాం, విచారణకు పిలుస్తున్నాం, గడువు పెంచాలి, ఆ విచారణ జరిగిన తర్వాతనే నివేదిక ఇస్తాం అని అంటూ లీకులు కూడా ఇస్తూ కాలయాపన జరుగుతున్నట్టుగా ఆ విచారణను నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. గతంలో కూడా ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం విషయంలో కూడా దోషుల్ని పట్టలేకపోయారు, విచారణని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. అది కూడా నీరుగార్చినటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. ఒకవైపున ఒత్తిడి పెంచినట్టే పెంచి మరొక వైపున రాజకీయ పార్టీలుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నడుమ డీల్ కుదిరింది. విలీనమయ్యేటువంటి ఒక డీల్. హరీష్ రావు ఇంటికి కేటీఆర్ మొన్న వెళ్ళి మంత్రాలు జరిపాడు. అంతకుముందు హరీష్ రావు ప్రకటన ఇచ్చి నేను కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తానని చెప్పని తెలియజేశాడు. ఈ రాజకీయ నాయకుల నడుమ రాజీ కుదిరింది కాబట్టి డీల్ మరింతగా ముందుకెళ్లాలన్నటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి సైతం హరీష్ రావు కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని అనటం సంతోషమే కదా అని చెప్పని అన్నాడు. ఇక ఈ డీలులో అంతర్భాగంగా నాయకత్వం మార్పిడి కొరకు జరుగుతున్నటువంటి ఒత్తిళ్లు ఏ రకంగా ఉంటాయన్నది త్వరలోనే చూస్తామని చెప్పని నేను